కేబినెట్ బెర్తుపై గంపెడ ఆశలు పెట్టుకున్న ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అదుగో ఇదిగో విస్తరణ అంటూ కాలయాపన చేస్తున్నపై ఆస్పిరెంట్స్ అసంతృప్తిలో రగిలిపోతున్నారట. సీఎం రేవంత్ వల్లే విస్తరణ ఆలస్యం అవుతుందన్న భావనలో ఉన్నారట మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు. విస్తరణ ఇప్పట్లో తేలైనా లోకల్ బాడీ ఎన్నికల వరకు ఆగాల్సిందేనా అని ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపై వాయిదా వేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించారు ఆశావహులు. ముఖ్యంగా కేబినెట్ లో లేని జిల్లాలు, కమ్యూనిటీ నేతలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే కేబినెట్ లో 6 ఖాళీలున్నా ఇందులో 1-2 మినహా మిగిలిన బెర్తుల విషయంలో అటు కాంగ్రెస్ హైకమాండ్ కు, ఇటు రేవంత్ కు క్లారిటీ ఉన్నా ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నారన్నది ఆశావహుల ఆరోపణ. నిజానికి నిజామాబాద్ లో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో బెర్తు దాదాపు ఖరారైంది. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్ అయిందట. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఫిక్స్ కాగా ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఫైనల్ అయిందన్న టాక్ పార్టీలో ఉంది. ఇక మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్సీ అయిన అమీరుల్లా ఖాన్ పేరు ప్రతిపాదనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మిగిలిన 2-3 పదవుల విషయంలో పోటీ ఉన్న మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీలో వచ్చే అసంతృప్తిని ఎదుర్కోలేకనే సీఎం రేవంత్ కేబినెట్ ఎక్స్పాన్షన్ వాయిదా వేస్తున్నారన్న అనుమానాలను ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నుంచి విస్తరణకు అభ్యంతరం లేకపోయినా సీఎం రేవంత్ కావాలనే పోస్ట్ పోన్ చేస్తున్నారన్న భావనలో నేతలు ఉన్నారట. కేబినెట్ విస్తరణ చేస్తే పదవులు ఆశించిన నేతలకు మంత్రి పదవి దక్కకపోతే వచ్చే అసంతృప్తిని నివారించడం కష్టమన్న భావనలో సీఎం రేవంత్ ఉన్నారట. విస్తరణ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ కాలం గడిపేయడమే రేవంత్ ప్లాన్ అన్నది కాంగ్రెస్ వర్గాల వాదన. మంత్రి పదవిని ఊరిస్తూ సీఎం రేవంత్ ఇంకెంతకాలం గడుపుతాడో చూడాలి.